ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు క్రేజీ మోటో వీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కేసరపల్లి దగ్గర ఉన్న శ్రీరామ్ ఆటో మాల్ దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ బైక్స్, అట్లాగే కార్స్, ఇంకా లైట్ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, లైట్ కమర్షియల్ వెహికల్స్, అట్లాగే మనకి లారీలు, ట్రాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఈ రోజు అయితే మనం కార్స్ చూడబోతున్నామండి. ఇక్కడ ఏమేమి మోడల్ కార్స్ ఉన్నాయి, అట్లాగే ఎంతెంత ప్రైజుల్లో ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్. ఇది రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చి 2014 అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం. ఇయర్ వచ్చి 2014. దీని ప్రైజు 5,40,000 అండి, కంపెనీ ప్రైజు. లెఫ్ట్ సైడ్ కూడా చూస్తున్నాం. 2014 మోడలు, 5,40,000 కంపెనీ ప్రైజు. మనకి టైర్స్ వచ్చి 65% టైర్స్ ఉన్నాయండి. 70% దాకా ఉన్నాయి టైర్స్. ఫ్రంట్ టైర్ చూసాం, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసామండి. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇది డీజిల్ వర్షన్ అండి, డీజిల్ తోటి నడుస్తుంది. అట్లాగే ఇంటీరియర్ చూస్తున్నామండి. 4 డోర్లకి కూడా పవర్ విండోస్ వచ్చినాయి. అట్లాగే డాష్ బోర్డు చూడండి, సిస్టమ్ కూడా ఉంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. సీట్స్ కూడా బాగున్నాయండి. ఇది మనకి కిలోమీటర్స్ వచ్చి 1,25,696 కిలోమీటర్లు తిరిగిందండి, కిలోమీటర్స్. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. ఇవి 4 కూడా పవర్ విండోస్ వచ్చినాయండి. అట్లాగే బ్యాక్ సైడ్ ముగ్గురికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ముగ్గురు పెద్దవాళ్ళు కూర్చోవచ్చు డిజైర్ కానీ స్విఫ్ట్ కానీ. బాగుందండి మనకి. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఇది బ్యాక్ సైడ్, అట్లాగే లెఫ్ట్ సైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది హోండా i20 ఆస్ట్రా అండి. ఇది 2023 మోడలు, రిజిస్ట్రేషను 2023. ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం, అట్లాగే రైట్ సైడ్ చూస్తున్నాం. ఇది కిలోమీటర్లు 44,866 కిలోమీటర్లు తిరిగిందండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి, అట్లాగే డ్యామేజెస్ కూడా లేవు. మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం, అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నామండి. ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు. అట్లాగే 2023. ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ సైడ్ మిర్రర్స్ వచ్చినాయండి. అట్లాగే 4 డోర్స్ కూడా పవర్ విండోస్ ఇచ్చారు. అట్లాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. మనకి కారుకి చూడండి, డోర్ ఓపెన్ చేసినట్లు చూపిస్తుంది. చాలా నీట్గా ఉందండి. దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంటీరియర్ చాలా బాగుంది. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉందండి. సన్ రూఫ్ కూడా ఇచ్చారు దీనికి. మనం లాక్ చేయగానే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయినాయి చూడండి. మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ ఆటోమేటిక్ ఇచ్చారు. అట్లాగే టైర్ కండిషను ఒక 35-40 ఉందండి టైర్ కండిషను. అట్లాగే మీకు లెఫ్ట్ ఫ్రంట్ కూడా చూపిస్తాను. టైరు ఇది ఒక 50% ఉందండి, 45-50% ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి కార్ కండిషన్. ఇది దీని కాస్ట్
8,50,000 అండి కంపెనీ ప్రైజు. 8,50,000. ఫ్రెండ్స్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ 2016 VXI 5.5 lakhs చెప్తున్నారండి. 5,50,000 చెప్తున్నారు. ఇప్పుడు మన బండికి రైట్ సైడ్ చూస్తున్నాం, అట్లాగే లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నాం. టైర్స్ కూడా బాగున్నాయండి. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇది పెట్రోల్ అండి, పెట్రోల్ కొట్టించాలి బండికి. దీని కీస్ నేను తీసుకురాలేదండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైము కంపల్సరీ నేను ఇంటీరియర్ కూడా చూపిస్తాను. కీస్ తీసుకోలేదు దీనివి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు నిసాన్ మైక్రా ఎక్స్వి మోడల్ అండి. ఇది 3,90,000 అండి కంపెనీ ప్రైజు. మీరు బార్గెన్ చేయొచ్చు. నేను చెప్పే ప్రైజెస్ అవి కూడా ఫిక్స్డ్ కాదు. డీజిల్ వేరియంట్ అండి, డీజిల్ తోటి నడుస్తుంది బండి. ఇది మోడల్ వచ్చి 2013 మోడల్ అండి. 2013 మోడలు. 3,90,000 అండి. మీరు బార్గెన్ చేయొచ్చు ఈ ప్రైస్ మీద. మన కార్కి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. అట్లాగే టైర్స్ ఒక 10-15% ఉన్నాయండి. 4 టైర్లు కూడా అట్లాగే ఉన్నాయి. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు మనం 2013 మోడల్లో నిసాను మైక్రా అండి, ఎక్స్వి మోడల్. ఇంటీరియర్ చూద్దాం. ఇప్పుడు ఇంటీరియర్ చూస్తున్నామండి. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నాం. దీనికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారండి. ఫ్రంట్ బ్యాక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు హెడ్ రెస్ట్ని. 2013 అండి ఇది. 3,90,000 ఉందండి కంపెనీ ప్రైజు. దానిపైన బార్గెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు వోక్స్వ్యాగన్ టైగన్ టాప్ లైన్. వోక్స్వ్యాగన్ టైగన్ టాప్ లైన్ అండి. 1.0 TSI. ఫ్రెండ్స్ ఇది 2022 మోడలు. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నాం. కార్కి ఆటోమేటిక్ మనకి సైడ్ మిర్రర్స్ ఇచ్చారు. అట్లాగే కీకి డోర్ అన్లాక్ లాక్ రిమోట్ కీ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు కార్కి. ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చి 13 లక్షలు ఉందండి కంపెనీ ప్రైజు. ఈ ప్రైస్ పైన మీరు బార్గెన్ చేయొచ్చు. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. సన్లైట్ డెడ్ అయిపోతుందండి. రేపు ఆక్షన్ ఉంది. ఆక్షన్లో మీరు పాడుకోవాలంటే పాడుకోవచ్చు. ప్రతి గురువారం ఉంటుంది. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తాం. ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూద్దాం. టైర్ కండిషన్ వచ్చి 50% ఉందండి. 55-60% ఉంది. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. చూడండి ఆటోమేటిక్గా సైడ్ మిర్రర్స్ అవే ఓపెన్ అవుతున్నాయి. 4 కూడా పవర్ విండోస్ ఇచ్చారండి. డోర్ పైన 4 కూడా పవర్ విండోస్ ఇచ్చారు. అట్లాగే ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. అట్లాగే సన్ రూఫ్ కూడా వచ్చింది దీనికి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం.
నేను కొంచెం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా అండి. ఇంకా కార్స్ ఉన్నాయి చేయాల్సినవి. చాలా నీట్గా ఉంది. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టము 13 lakhs ఉందండి కంపెనీ ప్రైస్. మీరు బార్గెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు MG ZS ఆస్టర్ సూపర్. ఇది మోడల్ వచ్చి 2022 అండి. ఇది ప్రైజు 11 లక్షలు చెప్తున్నారు కంపెనీ ప్రైజు. దీనిపైన మీరు బార్గెన్ చేయొచ్చండి. మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం, అట్లాగే రైట్ సైడ్ చూస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నామండి. అట్లాగే టైల్స్ కూడా బాగున్నాయి. 65% ఉన్నాయండి టైల్స్. అట్లాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నాం. ఇది మోడలు 2022 మోడల్ అండి. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఈ కార్కి 4 కూడా పవర్ విండోస్ వచ్చినాయండి. ఇంటీరియర్ కూడా మన కొత్త కార్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంది. చాలా నీట్గా ఉందండి ఇంటీరియరు. చాలా నీట్గా ఉంది ఇంటీరియరు. ఇది కిలోమీటర్స్ వచ్చి 68,272 కిలోమీటర్లు తిరిగిందండి. అట్లాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నాం. చాలా నీట్గా ఉందండి. దీని ప్రైజు 11 లక్షలు చెప్తున్నారు. దీనిపైన బార్గెన్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మారుతి సుజుకి విటారా బ్రిజా అండి. ZDI. ఇది పెట్రోల్ వేరియంట్ అండి. ఇప్పుడు మనం బండికి రైట్ సైడ్ చూస్తున్నాం. ఫ్రంట్ సైడ్ చూశారు కదా ఇంతకుముందు, అట్లాగే బ్యాక్ సైడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నామండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి. పైన కొంచెం డస్ట్ పడి ఉంది, అందుకని చెప్పి మీకు అపీరెన్స్ కనిపించదు. ఇవి టైల్స్ కూడా 60% ఉన్నాయండి. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. డోర్స్ 4 కూడా పవర్ విండోస్ వచ్చినాయి. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. సన్ డెడ్ అయిందండి, మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. బాగుందండి ఇంటీరియరు, నీట్గా ఉంది. 6,50,000 చెప్తున్నారండి ఈ కారు. ఇది కంపెనీ ప్రైజు 6,50,000. రెండు 2017 మోడలు 6,50,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇది 1,68,366 కిలోమీటర్లు తిరిగింది. 1,00,000. ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మారుతి సుజుకి ఎర్టిగా ZDI. ఇది డీజిల్ వేరియంట్ అండి. ఇది మోడల్ వచ్చి 2014 మోడలు. మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం, రైట్ సైడ్ చూస్తున్నాం. ఇప్పుడు 2014 మోడలు. ఇది వచ్చి మనకి కిలోమీటర్స్ 1,71,107 కిలోమీటర్లు తిరిగిందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నాం మనం. ఫ్రెండ్స్ శ్రీరామ్ ఆటోమాల్కి ఎలా రావాలంటే ముందుగా కేసరపల్లి వచ్చేసేయండి. కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళే రోడ్లో జస్ట్ 1 కిలోమీటర్ వచ్చిన వెంటనే మీకు రైట్ సైడ్ అయితే కనపడుతుందండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో శ్రీరామ్ ఆటోమాల్ది ఇస్తాను, అట్లాగే ఫోన్ నెంబరు అడ్రస్ కూడా ఇస్తాను, యూజ్ చేసుకోండి.
ఫ్రెండ్స్, ఈ శ్రీరామ్ ఆటో మాల్లో ప్రతి గురువారం కూడా ఇక్కడ వేలంపాట అనేది జరుగుతుందండి. ఆల్ వెహికల్స్ మీకు వేలంపాట అనేది పెడతారు. అయితే మీరు 20,120 రూపాయలు అనేది కట్టాలండి. అట్లా కడితే మీరు వేలంపాటలో పాల్గొని మీరు పాడుకుంటే పర్లేదు. మీరు పాడినట్లయితే మీకు 20,000 అనేది రిటర్న్ ఇచ్చేస్తారు. 120 రూపీస్ మినహాయించుకొని 20,000 అనేది రిటర్న్ ఇచ్చేస్తారండి. ప్రతి గురువారం కూడా ఇక్కడ వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. వెహికల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పాడుకోవచ్చు. అడ్రస్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అట్లాగే మీ కారు, ఇప్పుడు మీకు ఏదైనా కారు ఉంది, అది సేల్ చేయాలనుకుంటున్నారు, మీ కారు కూడా ఇక్కడ ఆప్షన్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు అండి. దానికి ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి.